అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ తల్లినే చంపేసింది. తల్లిని ఎందుకు చంపేసిందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అన్నది ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి దాదాపు పీజీ డిగ్రీ చదివేటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి ఆ విధంగా తయారయ్యారు. అదే 10th క్లాస్ ఒక అమ్మాయి శిరీష అనే ఒక అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారు ఆమె ప్యాకెట్ మనీకి డబ్బులు ఇచ్చినటువంటి ఆ డబ్బుల్ని ఎత్తిపెట్టుకొని హైదరాబాదు సరౌండింగ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే గ్రంథాలయాలు లేవో ఆ గ్రంథాలయాలు లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఫస్ట్ ఒక 3 గ్రంథాలయాలను స్థాపించింది. ఇప్పుడు మొత్తం 8 గ్రంథాలయాలను స్థాపించింది. ఒక అమ్మాయి ఏమో ఏం చేసింది, తన తల్లిని చంపేసేసి ఆ తల్లి చనిపోకపోతే ఏం చేసిందంటే శృతి తీసుకొని తల మీద కొట్టింది అమ్మాయి. 10th క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి. అదే 10th క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి దాదాపు తన తండ్రి ఇచ్చినటువంటి ప్యాకెట్ మనీతో 8 గ్రంథాలయాల్ని స్థాపించి ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర అవార్డు తీసుకునింది. ఇద్దరు 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఇంత తేడా ఎందుకు వచ్చింది? ఇద్దరు 10th క్లాస్ చదువుతున్నారు. ఒక 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఏమో తల్లిని చంపేసింది. ఇంకొక 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఏమో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి దగ్గర నుంచి దాదాపు 8 చిన్న వయసులోనే 8 గ్రంథాలయాలను స్థాపించినటువంటి అమ్మాయికి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు ఒక అవార్డు ప్రదానం చేశారు. వీళ్ళిద్దరికీ వ్యత్యాసం ఎక్కడొచ్చిందంటే ఆ వ్యత్యాసం మనం ఆలోచించే విధానంలో తేడా వచ్చింది. ఈ అమ్మాయి ఏం చేసింది, సెల్కి అడిక్ట్ అయిపోయింది. ఈ అమ్మాయి ఏం చేసింది, ప్రతి చదువుకోతో పాటు సామాజిక స్పృహ, సామాజిక సేవని ప్రతిదీ ఐడెంటిఫై చేసి 10 మందికి ఖచ్చితంగా తాను సేవను అందించాలా. మనం భగవంతుడు ఈ మానవ జన్మ అన్ని జన్మల కంటే ఉత్తమ జన్మ ఏంటంటే మానవ జన్మ. పశుపక్షాదులు ఉన్నాయి, వాటికి దాదాపు దేనికన్నా సహాయం చేయడానికి కానీ ఇంకో దానికి కానీ దానికి ఇంకిత జ్ఞానం అనేది ఉండదు. కానీ మానవుడికి జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానం అనేది ఉంది కాబట్టి ఆ అమ్మాయి ప్రజలకు సంబంధించి తప్పనిసరిగా గ్రంథాలయాలను స్థాపించాలనే ఉద్దేశంతో 8 గ్రంథాలయాలను స్థాపించింది. ఇంకోటి మీరు నెట్లో కొడితే ఒక అబ్బాయి అబ్దుల్ కరీం అనుకుంటా, కర్ణాటక అబ్బాయి 9th క్లాస్కే 3000 మందికి ఒక స్కూల్ని ఏర్పాటు చేశాడు. తన చెల్లెల్ని హెడ్ మాస్టర్గా తయారు చేశాడు. అత్యున్నత చిన్న వయసులోనే దాదాపు 3000 మందికి విద్యను అందిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక ముస్లిం కుర్రాడు. అబ్బాయి దాదాపు ఆ పేరు సరిగా తెలియదు నాకు, మీరు నెట్లో కొడితే వస్తుంది. అబ్దుల్ కరీం అబ్బాయికి దాదాపు 9వ తరగతిలోనే 3000 మందికి విద్యను అందిస్తున్నాడు. మనం ఏదనుకుంటే అది మనం సాధించడానికి భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. యద్భావం తద్భవతి. మన భావం అనేది ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు దాదాపు చాలా చిన్న వయసు, మీరు ఈ వయసులో ఇప్పుడున్నటువంటి టీవీలకి సెల్ ఫోన్లకి ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటారో భవిష్యత్తులో మీరు దాదాపు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తును సాధించడానికి, మీ తల్లిదండ్రులకు ఎంతో ఆసరాగా నిలవడానికి, మీ తల్లిదండ్రులను పోషించడానికి భగవంతుడు మీకు బ్రహ్మాండమైనటువంటి శక్తినిచ్చేదానికి అవకాశం ఉంటుంది. అటు కాకుండా మీ శక్తినంతా సెల్ ఫోన్లకి, టీవీలకి, ఇంకొక చెడు వ్యసనాలకి మీరు బానిసలు అయిపోయారనుకోండి, ఏమీ సాధించలేరు. నేను ఇప్పుడే మీ సార్ని అడిగా, సారు ఒకటి చూపించాడు. ఇక్కడ మొత్తం ఈ ప్రదేశం అంతా, మీ స్కూల్ ప్రాంతం అంతా పొగ తాగుట నిషేధించడమైనది, టబాకో ఫ్రీ జోన్ అని బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మీ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి అలాంటి మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మీ హెడ్ మాస్టర్ గారికి ఒకసారి క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం, దాదాపు గురువులు ఉన్నటువంటి వాళ్ళు పిల్లలకి ఆదర్శంగా ఉండాలి.
ఆదర్శంగా ఉన్నప్పుడే పిల్లలు కూడా మంచి పరివర్తన నడవడిక సాధించేదానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీరు కూడా ప్రతి చిన్న ఏదైనా ఒక మంచి కార్యం చేయాలనుకుంటే వెనక ముందు ఆలోచించకుండా మంచి చేసేయండి. చెడు పని చేయాలనుకుంటే 100కు 100 సార్లు ఆలోచించండి. ఇది చేసిన దానివల్ల నాకు కానీ మా ఇంట్లో ఉన్నటువంటి మా తల్లిదండ్రులకు కానీ చెడ్డ పేరు తీసుకొస్తుంది, ఇది మంచిది కాదనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా అన్నిటికీ మనం ఏదైతే చేయాలనుకుంటామో ఆ అన్నిటికీ ఈ మనస్సు అన్నది మూల కారణం. ఆ మనసు దేని ద్వారా నియంత్రించవచ్చు చెప్పండి? మన మనసుని దేని ద్వారా నియంత్రించుకోగలము చెప్పండి? ధ్యానం. వెరీ గుడ్. ఎవరమ్మాయి చెప్పింది? చెప్పమ్మా. పైకి. ధ్యానం ప్లస్ జ్ఞానం రెండు ఒకటే. ధ్యానం ద్వారా మీ పేరు ఏం పేరమ్మా? హారిక. వెరీ గుడ్. ధ్యానం ద్వారా మనము ఖచ్చితంగా మనము ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది నిర్ణయించే శక్తి ధ్యానానికి ఉంది. మంచి చేయాలనుకుంటే మంచి చేస్తాం, చెడు చేయాలనుకున్నప్పుడు స్టాప్ చేస్తాం. కాబట్టి ధ్యానం అన్నది సర్వరోగ నివారణ. ధ్యానం అన్నది మనం ఇప్పుడు దాదాపు నా ఏజ్ ఇప్పుడు 58 ఇయర్స్, 58 సంవత్సరాలు. నాకు 58 సంవత్సరాల్లో నేను ఒక పేపర్ నడుపుతున్నా, ఒక టీవీ ఛానల్ నడుపుతున్నా, ఒక గుడి మెయింటైన్ చేస్తున్నా, 25 లక్షల గుడి కట్టించా, దాదాపు ఒక గోశాల మెయింటైన్ చేస్తున్నా, ప్రతి సంవత్సరం దాదాపు 2000 మందికి అన్నదానం చేస్తున్నా, జాతర నిర్వహిస్తున్నా. ఇవి కాకుండా సైడ్గా నేను పోలీస్ పిరమిడ్ కేంద్రానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఇవి కాకుండా మళ్ళీ మీలాంటి పిల్లలకి ఇప్పటి వరకు 1 లక్ష మంది పిల్లలకి మెడిటేషన్ నేర్పిస్తున్నా. ఒక వ్యక్తి ఇన్ని చేస్తున్నప్పుడు మీరు కూడా మంచి మార్గంలో ప్రయాణిస్తే మీరు ఎన్ని చేయగలరు ఆలోచించండి. మనము సమాజానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ సమాజము మనకి ఇస్తుంది, ఈ దేశము మనకిస్తుంది, మనం కూడా ఈ దేశానికి ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి నేను అనే మంచి ఆలోచన ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా ఈ దేశం కూడా బాగుపడేదానికి అవకాశం ఉంది. మీకు చెప్పకూడదు కానీ ఈరోజు ఒక ఇన్సిడెంట్, చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఏదంటే 10th క్లాస్ చదువుతున్నటువంటి 3 పిల్లలు ఏం చేశారంటే, వాళ్ళు గంజాయికి అలవాటు పడిపోయి వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం ఏం చేసిందంటే ఆ ముగ్గురిని వారించి వాళ్ళని తిడితే ఆ తిట్టిన దానికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈరోజు ఆ ప్రిన్సిపాల్ని చంపేశారు. గంజాయికి అలవాటు పడినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నది అన్నది వాళ్ళకి తెలియదు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పిల్లలకు సంబంధించి ప్రతి ఒక్కరూ అలాంటి చెడు వ్యసనాలకు సంబంధించి ఎక్కడే కానీ దరిదాపుల్లోకి కూడా రానికుండా చూసుకోవాలి. మనము ముఖ్యంగా ఈ ధ్యానము, యోగా మీకు ఆల్రెడీ మీ స్కూల్లో నేర్పిస్తుంటారు. ఈ ధ్యానము, యోగా ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారో ఎటువంటి దుర్వ్యసనాలకి మీరు దరిదాపుల్లో కూడా మీరు వెళ్ళకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నేను గత 20 సంవత్సరాలు అవుతుంది నేను ఒక ట్యాబ్లెట్ కూడా నేను మింగను. నాకు ఫీవర్ అనేది రాదు. నేను దాదాపు ఈవెన్ కరోనా టైంలో కూడా ఎంతోమందికి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బందులు ఉంటే మెడిసిన్స్ అవన్నీ అందజేయడం జరిగింది. ఎందుకంటే నేను యోగా చేస్తాను. గత 21 సంవత్సరం నుంచి నేను యోగా చేస్తున్నా. ఒక 5 సంవత్సరాల నుంచి మెడిటేషన్, ధ్యానం చేస్తున్నా. ఈ యోగా మెడిటేషన్ చేస్తున్న దానివల్ల నా శరీరం ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంది. నేను ఇట్లే కావాలంటే గంటల తరబడి మాట్లాడగలను, గంటల తరబడి నేను వర్క్ చేయగలను. ఎందుకంటే నేను మెడిటేషన్, ధ్యానం చేస్తాను కాబట్టి. ఇదే విషయాన్ని మీలాంటి పిల్లలకి చెప్పి మిమ్మల్ని కూడా కనీసం ఇక్కడ 200 మంది వచ్చారు. ఈ 200 మందిలో కనీసం ఒక 20 మెంబర్స్ మారితే అది ఎంతో సమాజానికి, దేశానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యోగా, మెడిటేషన్కి సంబంధించి అన్ని స్కూల్స్కి వెళ్ళి ఈ క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దీంతోపాటు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే, సహనం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సహనం అన్నది చాలా ముఖ్యమైనది. మీరు శ్రీరంగం దేవాలయం గురించి విన్నారా? మీరు శ్రీరంగం దేవాలయం అని తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సంబంధించి ఒక 2 ఏనుగులు నడుచుకుంటూ టెంపుల్కి వెళ్తున్నాయట.
వెళ్తుంటే పక్కన ఒక బురదగుంటలో ఒక పంది బురదగుంటలో పొల్లుతుందంట. పొల్లుతుంటే ఈ ఏనుగులను చూసి ఆ పంది ఏం చేసిందంటే డైరెక్ట్గా పంది దరిదాపులకు వచ్చి, నీతో నేను కుస్తీ పట్టాలనుకుంటున్నాను, కుస్తీకి వస్తావా అని అడిగిందంట మగ ఏనుగుని. ఆ మగ ఏనుగు ఏం సమాధానం చెప్పిందంటే, ఏనుగుకి ఎక్కడ పందికి ఎక్కడ, కానీ ఆ మగ ఏనుగు ఏం చెప్పిందంటే, మిత్రమా నీతో నేను సమవుజ్జీని కాదు, నీతో నేను కుస్తీ పట్టలేను, ఎవరన్నా నీకు సమవుజ్జీలు దొరికినప్పుడు వాళ్ళతో నువ్వు కుస్తీ పట్టు అని చెప్పి తన దారిని వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతుంటే వెనకనున్న ఆడ ఏనుగు అడిగిందంట, నువ్వు ఆ పందితో ప్రవర్తించిన తీరు చాలా అసభ్యకరంగా ఉంది, నువ్వు దాదాపు నిన్ను కాలుతో ఒక తన్నుదంతే సచ్చి ఊరుకుంటుంది కదా, అది నువ్వు ఎందుకు దాన్ని కనీసం మాట వరుసకు కూడా నువ్వు ఒక మాట మాట్లాడకుండా వచ్చేసినావని చెప్పి కొట్లాడిందంట ఆడ ఏనుగు. అప్పుడు ఆ మగ ఏనుగు ఏం సమాధానం చెప్పిందంటే, నేను ఇప్పుడే మావటివాడు నాకు నన్ను మొత్తం అంతా నాకు స్నానం చేయించాడు, ఎంతో పవిత్రంగా ఉన్నా, శ్రీరంగంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తున్నా, ఆ దేవాలయంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుడు నా మీద ఊరేగుతాడు, అలాంటి పవిత్రంగా ఉన్నటువంటి నేను ఒక పందితో నేను కుస్తీ చేస్తే అది అపవిత్రంగా ఉంది, నేను అపవిత్రం అయిపోతా, అందుకే నేను ఫైటింగ్ చేయలేదన్నా. గుర్తుపెట్టుకోండి, ఒక మాట అన్నంత మాత్రాన ఎవరైనా దాని గురించి మీరు ఆలోచించద్దండి. ఎవరన్నా ఒక మాట మాట్లాడితే దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు సహనం అన్నది అలవాటు చేసుకోండి, కోపం అన్నది తగ్గించుకోండి, చెడు అలవాట్లని దూరం చేసుకోండి. ఇవన్నీ మనకు దూరం కావాలంటే మెడిటేషన్ అన్నది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్ ధ్యానం చేశారంటే మీరు కనీసం ఇప్పటి నుంచి మీరు మెడిటేషన్ స్టార్ట్ చేస్తే మీ మార్కులకు సంబంధించి కూడా 100% నేను గ్యారంటీ ఇస్తా. మీకు ఇప్పుడు వస్తున్నటువంటి మార్కులకి మీరు ధ్యానం చేసిన తర్వాత వచ్చే మార్కులకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది 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 దాంట్లో నో డౌట్ అట. ధ్యానానికి అంత శక్తి ఉంది. ఏదన్నా మనం ఒక పని చేసేటప్పుడు, మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక 10 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ ధ్యానం, ఈ పిరమిడ్ ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఎంతో బ్రహ్మాండమైనటువంటి మహర్షులు, యోగులు, సన్యాసులు సంవత్సరాల తరబడి హిమాలయాల్లో అన్నం లేకపోయినా నీళ్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఎంతో శక్తివంతులుగా ఉండేటువంటి ఆ మహర్షులు చేసినటువంటి ఆ ధ్యానాన్ని ఈరోజు మీరు చేస్తున్నారు. ఈ ధ్యానం వల్ల మీకు బ్రహ్మాండమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తిని మీరు ధ్యానం చేసి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకు కూడా ధ్యానం నేర్పించాల. కళ్ళు మూసుకున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కసారి గాలి పీల్చుకొని మళ్ళా వదిలేస్తే ఆ ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. ఎవ్వరూ కళ్ళు తెరవద్దండి. ఇది మీకు వచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. శ్వాస మీద ధ్యాస, శ్వాసను మాత్రమే గమనించండి, శ్వాసను మాత్రమే గమనించాలి. ఆలోచనల్ని అమ్మాయి ఆడ కళ్ళు మూసుకో, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మీకు రాదు. దాదాపు మాకు ఎంత పని ఉన్నా పిల్లలకి మెడిటేషన్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ ధ్యానం ఎప్పుడే కానీ మర్చిపోకుండా ప్రతి ఉదయం మీరు ఎన్ని గంటలకు లేస్తారో కాళ్ళు చేతులు కడుక్కొని తప్పనిసరిగా ధ్యానం చేయండి. ఒక బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్ నింటూ ధ్యానంలో నిమగ్నులు కండి. కళ్ళు తెరవద్దండి, ఎవరు కళ్ళు తెరవద్దు.
memorize. స్టూడెంట్స్, మీకు ఏమైనా అనిపించినాయా? కలర్స్ ఏమైనా కనిపించిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. వెరీ గుడ్. అంతమంది కలర్స్ కనిపించినాయి. వెరీ గుడ్. మాస్టర్ రమణ సార్ మాట్లాడతారు. కడపాటి దేవి గారు మీకు అనుభవాలు పంచుకుంటారు. మాట్లాడండి. ఏమ్మా, నీకేం కలర్ కనపడింది? బ్లూ రెడ్డా? సరే. నా పేరు భవాని. బ్లూ రెడ్. ఒకసారి అమ్మాయి క్లాప్స్ ఇవ్వండి అందరూ. బ్లూ రెడ్ ఎందుకు కనపడిందంటే, మన జీవితం అన్నది ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. ఆ కలర్ఫుల్ అయినటువంటి జీవితం మనకు రావాలంటే ధ్యానం ఖచ్చితంగా చేయాలి. మనకి భగవంతుడు అన్ని జంతుజాలాల కంటే మనకు దాదాపు బ్రహ్మాండమైనటువంటి మన మస్తిష్కం కానీ, మన యొక్క ఆలోచన విధానం కానీ, జ్ఞానం కానీ మనకు ప్రసాదించాడు. మీకు ఆ కలర్స్ కనపడినాయంటే, ఎవరికైతే కలర్స్ కనపడినాయో ఆ కలర్స్ కనపడిన వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు ఇంకా ధ్యానం చేస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. స్వామి వివేకానంద దాదాపు అమెరికాలో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడినప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత అక్కడ ఆయన మాట్లాడాడు. ఆ 10 నిమిషాలు ధ్యానం చేసిన దాని వల్లనే ఆయన యొక్క ఏకాగ్రత బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. మీరు కూడా ఈ ధ్యానం అన్నది ఈరోజు ఇక్కడ చేసి వదిలేకుండా రెగ్యులర్గా ధ్యానం చేసి మంచి భావి భారత పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపాల్ గారికి, మీ ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.